బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని తార్నాకలో కులగణన సర్వే పత్రాలు కలకలం రేపాయి. సర్వే పత్రాలు రోడ్డు పాలయ్యాయి. రోడ్డుపై పేపర్లు చూసి స్థానికులు అవాక్కయ్యారు. కులగణనను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం మేడ్చల్లోనూ కులగణన పత్రాలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. హైదరాబాద్లోని తార్నాకలో కులగణన సర్వే పత్రాలు కలకలం రేపాయి. సర్వే పత్రాలు రోడ్డు పాలైన పరిస్థితి కనిపిస్తుంది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. కులగణనను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. దానికి సంబంధించినటువంటి పేపర్స్ ఇప్పుడు రోడ్డుపైన దర్శనమిస్తున్నాయి. రోడ్లపై పేపర్లను చూసి స్థానికులు అవాక్కయ్యారు. కులగణనను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఒక సైడ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అలాగే కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఒక సంఘటన మనం మేడ్చల్లో కూడా చూసాం. కులగణన పత్రాలు కూడా రోడ్డుపై దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తలపెడుతున్న సమగ్ర కుటుంబ సర్వే సంబంధించిన పత్రాలు రోడ్ల మీద కనిపించడం ప్రస్తుతానికైతే కొంత చర్చనీయాంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం మేడ్చల్ నిజామాబాద్ జాతీయ రహదారిపై కూడా గుట్టల కొద్ది సంబంధించిన ఇటు సమగ్ర కుటుంబ సర్వే సంబంధించిన పత్రాల దర్శకులుగా వెంటనే స్థానికులు అక్కడ సంబంధిత అధికారులకు సమాచారంతో హుటాహుటిన వచ్చి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా తార్నాకల్లో కూడా రోడ్ల వెంబడి ఈ పేపర్ సంబంధించి కుటుంబ సర్వేకి సంబంధించిన పత్రాలకు సంబంధించిన రోడ్ల మీద దర్శనంతో కూడా స్థానికులు ఒకసారిగా హవాకని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి కూడా యావత్ దేశం తన వైపు చూస్తుందని చెప్పుకున్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది అధికారులు సిబ్బంది ఉదాసీనత కారణం కూడా ఆ పేపర్లకు సంబంధించి ఏదైతే ప్రతిరోజు కొన్ని వందల ఇళ్లకు చేరుకొని కూడా ఎమ్యులేటర్లు ఇప్పటికే సమగ్ర కుటుంబ సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్న నేపథ్యంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆ పత్రాలు కూడా రోడ్ల ఏమిటి దర్శించినట్టుగా మనం చెప్పాలి. ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి కూడా స్థానికంగా చర్చనీయాంశంగా అన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మధు, కిరణ్, అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కులగణన. మనం చూడొచ్చు ఆ పేపర్లు నార్మల్ గా పడిపోకుండా ఒక ర్యాప్ చేసి, అంటే ఒక చిట్టుగా అయితే ఎలాగైతే మనం ర్యాప్ చేసి పడేస్తామో ఆ రకంగా కూడా మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇది ఎక్కడ లోపం అనుకోవచ్చు, అధికారుల లోపం అనుకోవచ్చు. ఇంతకు ముందు మేడ్చల్లో కూడా ఇష్యూ కనిపించింది. సెకండ్ సందర్భం చూడొచ్చు. అంటే ఎక్కడ లోపం అనుకోవచ్చు దీంట్లో? ఖచ్చితంగా స్థానికంగా ఎవరైతే ఉంటారో ఎమ్యులేటర్లు వాళ్ళకి సంబంధించిన నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకుండా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క ఎమ్యులేటర్ 100 నుంచి 150 సంబంధించిన వారికి ఇళ్లకు సంబంధించి వెళ్లి 72 సంబంధించిన ప్రశ్నలతో కూడా ఒక భారీ సెట్ ని కూడా వారు తయారు చేసి రూపొందిస్తుంటారు. కానీ నిర్లక్ష్యం కారణంగా ఇలా రోడ్డు మీద ఈ సమగ్ర కుటుంబం సంబంధించిన పత్రాలు దర్శనమిస్తున్నారు, పడవేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి కూడా స్థానికంగా కొంత కలకలం రేగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరి నిర్లక్ష్యం కారణం జరిగింది, ఏ డివిజన్ లో ఏ లీటర్ ఎక్కడి నుంచి తీసుకెళ్తుంటే అంటే వాళ్ళకి తెలియకుండా పడాయా లేకపోతే కావాలని వదిలేశారన్న సంబంధించి కూడా ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. మధు, థ్యాంక్ యూ కిరణ్.